ప్రభువు మీతో నుందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనములు 46 నుంచి 48 వరకు. అప్పుడు యేసు తన శిష్యులతో ఇట్లనెను, మిమ్ము ప్రేమించి వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరుల సైతము అట్లే చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియజేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యులు సైతము ఇట్లు చేయటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది ప్రభుని సువిశేషము. స్తుతి కలుగునుగాక. ప్రియా దేవుని ప్రశ్నలారా, ఏదైనా ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. మరొకసారి అందరూ కూడా ఇష్టముతో కళ్ళు మూసుకొని మన త్రిత్వైక సర్వేశ్వరుని మన మధ్యలోనికి ఆహ్వానించుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థించుదాం. శ్రీకరం శుభకరం శ్రీబాలయేసునామం మరియతనోజం శ్రీయేసురూపం సర్వపాప వినాశం పరిశుద్ధాత్మస్వరూపం సృష్టి స్థితిలయకారకం పితృవాత్సల్య దైవం నమో 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 నమః. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసువ వందనం, యేసువ స్తోత్రం, యేసు ఆరాధన, యేసువ మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని పరిశుద్ధ జనమా, నేను ముందుగా చెప్పిన విధంగా ఇప్పుడు మీ అందరూ కూడా పరిశుద్ధత గురించి, పవిత్రత గురించి వాక్యం వింటున్నారు. మన దేవుడు పవిత్రుడు, ఆయన స్వభావ లక్షణాలు కూడా పవిత్రమైనవి. ఆయన మాట, అదేవిధంగా ఆత్మ కూడా పవిత్రమైనవి. అదేవిధంగా ఆయన నివసించే స్థలము కూడా పవిత్రమైనది. అందుకని ఆయన నివసించబోయే పవిత్ర స్థలమైనటువంటి మన యొక్క హృదయాలను పరిశుభ్రముగా, పరిశుద్ధతగా శుభ్రం చేయమని వాక్యము ద్వారా ప్రభు పదే పదే ప్రాధేయపడుచున్నాడు. ఇదే అంశాన్ని మనం చాలాసార్లు సువిశేష పట్టణంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యముగా పాత నిబంధనలో చూసినట్లయితే లేవి కాండంలో ప్రభు ఈ విధంగా అంటున్నాడు. 19వ అధ్యాయం 1వ వచనంలో, మీ దేవుడను ప్రభుడనైన నేను, మీ దేవుడను ప్రభుడను తండ్రి అయిన నేను పరిశుద్ధుడిగా ఉండునట్లే మీరును కూడా పరిశుద్ధులుగా ఉండు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధతకి మూలము, ఆధారము, ఆదర్శం ఏమిటంటే దేవుడే, ఇంకెవరూ కాదు. ఈ యొక్క పరిశుద్ధత అనేది ఒక ఉన్నతమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆశయం. అది అందరికీ కూడా సాధ్యం కాదు, కేవలం కొంతమందికి మాత్రమే. మనం చాలాసార్లు మానవులం కాబట్టి మనలో కొన్ని సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. మనం మానవులం కదా, ఇది ఏ విధంగా సాధ్యం? దేవుడికి అన్నీ సాధ్యమే, అతడు పరమ పవిత్రుడు. మానవుడు ఎక్కడా, దేవుడు ఎక్కడా అని చాలాసార్లు మనల్ని మనము ప్రశ్నిస్తూ ఉంటాం, సందేహపడతాం. ప్రియ దేవుని ప్రజలారా, ఒక్క విషయం గమనించాలి. మానవుడికి ఇది పరిశుభ్రంగా ఉండడం నిజంగా సాధ్యం కాకపోతే దేవుడు ఎందుకు పదే సార్లు మీరు పరిశుద్ధులుగా ఉండడు, పవిత్రులుగా ఉండడని తెలియజేస్తాడు? ఇది సాధ్యం. క్షోక్షంగా చెప్పాలంటే పరిశుద్ధత అంటే అటు దేవునితో ఇటెవరితో, సాటి మానవునితో ఏ విధంగా ఉండాలి? స్వచ్ఛమైన, కల్మషం నిష్కలంకమైనటువంటి, అదేవిధంగా కల్మషం లేనంటి చక్కటి సంబంధాలను ఏర్పరచుకొని అనురాగము, ప్రేమ, ఆప్యాయతతో జీవిస్తే సరిపోతుందట. ఇదే పరిశుద్ధత అని అంటున్నారు. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, పవిత్ర గ్రంథంలో ముఖ్యంగా పరిశుద్ధత అంటే ఏమిటి అనే అంశానికి మనమందరం కూడా వచ్చినట్లయితే బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. నిర్గమకాండము 13వ అధ్యాయం 2వ వచనములో పరిశుద్ధత అంటే ప్రతిష్ఠించుకోవటం అట. పరిశుద్ధత అంటే ఏంటండి? ప్రతిష్ఠించుకోవటం. ఇక్కడ తండ్రి దేవుడు మోసేతో అంటున్నారు ఏమని? ఇజ్రాయేలులో కలిగిన తొలిచూలు బిడ్డలను నాకు ప్రతిష్ఠింప చేయండి, అర్పించండి, సమర్పించండి, అంకితం చేయండి. అది జంతువుల సంతానం అవ్వచ్చు, లేదా మనుషుల యొక్క సంతానం అవ్వచ్చు, ఏదైనా నాకు మీరు ప్రతిష్ఠించాలి అని ప్రభు మోసే ద్వారా తెలియజేస్తున్నాడు. మరి రెండవది ఏంటంటే, పవిత్రత అంటే పవిత్ర గ్రంథములో ప్రత్యేకంగా ఎన్నుకోవటం, ప్రత్యేక పరచటం, సెట్ ఎ పార్ట్ ఫర్ ఏ స్పెషల్ పర్పస్. అందుకనే ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం 1వ అధ్యాయం 5వ వచనం. ప్రాఫెట్ ఇర్మియా గారు ఈ విధంగా అంటున్నారు, తల్లి గర్భములో రూపొందక మునుపే నిన్ను ఎన్నుకున్నాను. తల్లి గర్భములో రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను, పవిత్రపరిచాను. I have called you by your name. I have engraved you in my palm. నీకు పేరు పెట్టి పిలిచాను. నీకు పేరుని ఎక్కడ రాసుకున్నాను? నా అరచేతులలో రాసుకున్నాను. ప్రభు సెలవిస్తున్నాడు. గట్టిగా చెప్పలకు దేమయ్యపచ్చ, గట్టిగా. అందుకే ప్రియ దేవుని ప్రసార, తల్లి గర్భములో రూపొందక మునిపే, తల్లి గర్భములో రూపొందక మునిపే సేవకు ఎన్నికొని పిలువగా, తల్లి గర్భములో రూపొందక మునిపే సేవకు ఎన్నికొని పిలువగా, తన మనాత్మల అర్పణ చేసి శుభహారతల తరయగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో, నీ పాద పూజలు ఎప్పుడో మమ్మల్ని ఎన్నుకొని ఉన్నావు. నీ యొక్క సేవ చేయడానికి నీ తల్లి గర్భములో రూపొందించక మునిపే నన్ను ఎన్నుకున్నావు అని ఇక్కడ ఇర్మియా ప్రవక్త గారు తెలియజేస్తున్నారు. మరి మూడవది పవిత్రత అంటే ఏంటి అనే అంశానికి వచ్చినట్లయితే, పవిత్ర గ్రంథములో ముఖ్యంగా యాకోబు గారు రాసిన లేఖలో చెప్తున్నారు 4వ అధ్యాయం 8వ వచనంలో, పాపాత్ములారా మీ యొక్క చేతులను ఏం చేయాలి? శుభ్రపరచుకోండి, మీ యొక్క హృదయాలను కూడా శుభ్రపరచుకోండి. మీ యొక్క హృదయములో అసూయ, ద్వేషం అనే చెడు గుణాలతో నిండి ఉన్నదే. కావున మీరు ఏం చేయాలి? ఇప్పుడు శుభ్రం చేసుకోండి.
మీ యొక్క చేతుల ద్వారా చేసిన పాపాలకు గాను మీరు ఇప్పుడు మీ యొక్క చేతులను శుభ్రపరచుకోండి, శుభ్రం చేయండి అని వాక్యం మనందరూ కూడా ప్రబోధిస్తూ ఉంది. ప్రియ దేవుని ప్రజలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధత గురించి కొన్ని సత్యాలు, కొన్ని నిజాలు ఉన్నాయి. అది ఏంటి అనే అంశానికి వచ్చినట్లయితే, పవిత్రత లేదా పరిశుద్ధత ఏం చేస్తుందంటే మనకి ఒక అర్హతనిస్తుంది. అర్హత ఎందుకోసం? దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి సమర్థతను, అర్హతను మనకి ప్రసాదిస్తూ ఉందట. అదే కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 29వ కీర్తన 2వ వచనములో మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మరొక సత్యం ఏమిటంటే, పవిత్రత లేదా పవిత్రులుగా ఉండటం అనేది మన చిత్తం కాదంట. అది మనం నిర్ణయించుకున్నటువంటిది కాదు. మరి ఎవరు నిర్ణయించారు? ఎవరి చిత్తము? దేవుని చిత్తమని మొదటి తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖలో 4వ అధ్యాయము 3వ వచనంలో పునీత పౌలు మహర్షి గారు ఏ విధంగా అంటున్నారు? మీరు పవిత్రులుగా ఉండవలెననియు, భోగ వాంఛలకు దూరంగా ఉండవలెననియు, శరీర సుఖాలకు లోకపు వ్యామోహాలకు దూరంగా ఉండవలెనని ప్రభు నిర్ణయించాడు. ఇది మీ పని కాదు, మీ చిత్తానుసారం ఇది జరగలేదు. ఎవరి చిత్తానుసారం జరిగింది? దేవుని చిత్తానుసారమే జరిగిందని వాక్యం మనందరూ కూడా తెలియజేస్తుంది. మరొక సత్యం ఏమిటంటే, పవిత్రత గురించి మన యొక్క శరీరాలను అర్పించుకోవడం పూర్తిగా. రోమీయులకు రాసిన లేఖలో ప్రభు అంటున్నారు 12వ అధ్యాయం 1వ వచనంలో, మీ యొక్క పవిత్రతగా లేదా పరిశుద్ధులుగా ఉండటం అంటే మీ యొక్క శరీరాలను దేవునికి సంపూర్ణంగా అర్పించుకోవాలి. శరీర సంపదల కంటే ఆత్మీయ సంపదలే, లోక సంపదల కంటే, లోక వ్యామోహాల కంటే ఆత్మీయ సంపదలే మిన్నని గ్రహించి మన యొక్క శరీరాలను దేవునికి అర్పించాలని వాక్యం ప్రబోధిస్తుంది. ప్రియ దేవుని ప్రజలారా, అదేవిధంగా 4వ సత్యం చూసినట్లయితే పవిత్రత గురించి, ఈ సృష్టి చేయకమునిపే మనలను దేవుడు ఎన్నుకున్నాడంట. ఎందుకని? మనమందరం కూడా ఆయన పవిత్ర దేవాలయం బిడ్డలు మాత్రమే కాదండి, పవిత్ర దేవాలయం. ఎందుకంటే మన యొక్క ఈ దేవాలయం అనే హృదయంలో తాను నివసించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే సృష్టి ప్రారంభం అవ్వకముందే మనల్ని ఎన్నుకున్నాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అది 5వదిగా చూసినట్లయితే 5వ సత్యం, పవిత్రత అనేది ఒక ఉన్నతమైనటువంటి మార్గం. దాని గుండా ఎవరు ప్రయాణించలేరు? పాపాత్ములు ప్రయాణించలేరు, దాని గుండా వెళ్ళలేరని యేషయా ప్రవక్త 35వ అధ్యాయంలో 8వ వచనంలో తెలియజేస్తున్నాడు. కేవలం ఉన్నతమైనటువంటి ప్రజలు, నీతిమంతులు మాత్రమే యొక్క మార్గాన్ని గుండా ప్రయాణించి ఆ యొక్క ఉన్నతుడు, మహోన్నతుడిని ఆరాధించగలము, స్తుతించగలమని వాక్యం మనందరూ కూడా తెలియజేస్తుంది. ఉన్నతుడిని ఎప్పుడు మనం ఉన్నతంగా ఉన్నప్పుడే, పరిశుద్ధులుగా ఉన్నప్పుడే ఉన్నతుడా, ఉన్నవాడా అని పాట ద్వారా మనమందరం కూడా మరొక్కసారి ప్రభువును స్తుతించుదాం. ఉన్నతుడా, ఉన్నవాడా, మహోన్నతుడా, మహిమగలవాడా. అందరూ చక్కబడుతున్నా సిగ్గుపడకుండా. ఉన్నతుడా, ఉన్నవాడా, మహోన్నతుడా, మహిమగలవాడా. అందరూ కలిసి ఉన్నతుడా, ఉన్నవాడా,
మహోన్నతుడా మహిమ గలవాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన ఉన్నతుడా ఉన్నవాడా మహోన్నతుడా మహిమ గలవాడా ఉన్నతుడా ఉన్నవాడా మహోన్నతుడా మహిమ గలవాడా. ప్రియ దేవుని ప్రజలారా, ఇక ఉన్నతుడిని మనం పరిశుద్ధంగా జీవించినప్పుడే మనము ఆయన్ని స్తుతించగలమని వాక్యం మనందరూ కూడా తెలియజేస్తుంది. ప్రియ దేవుని ప్రజలు, ఒక్కసారి ఒక దైవ సేవకుని యొక్క తలుపును ఒక వ్యక్తి తట్టారు. అయితే తట్టిన వెంటనే ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఒక పని చేస్తున్నటువంటి ఒక అమ్మాయి వచ్చి తలుపును తీసింది. తీసిన వెంటనే అక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని చూసి మీ పేరేంటని అడిగింది ఆ అమ్మాయి. అడిగిన వెంటనే ఆ వ్యక్తి ఈ విధంగా అన్నారు, నేను సాధు సుందర్ సింగ్ అని చెప్పాడు. అయితే అమ్మాయి లోనకి వెళ్ళి తన యజమానితో ఈ విధంగా చెప్పింది, ఏమని, ఎవరో పెద్ద ఆయన నిన్ను చూడడానికి కలవటానికి వచ్చారు అని చెప్పినప్పుడు అతని పేరేమిటి అని అమ్మాయిని అడిగినప్పుడు అమ్మాయి అంది, ఆ పేరు చాలా పెద్దగా ఉంది, పొడిగా ఉండడం వల్ల నాకు గుర్తు లేదు, మర్చిపోయాను. కానీ అతడు అచ్చం ఏ విధంగా ఉన్నాడంటే క్రీస్తు ప్రభులా ఉన్నాడంట. ఏ విధంగా ఉన్నాడండి? క్రీస్తు ప్రభు. గట్టిగా చెప్పదేమైపోతుంది, గట్టిగా. ప్రియ దేవుని ప్రజలారా, ఇతరులకు పరిశుద్ధత గురించి మనం ఇచ్చే సాదృశ్యం ఇదే ఇవ్వాలి. మనం క్రీస్తు యొక్క అనుచరులుగా చెప్పుకుంటే సరిపోదు, క్రీస్తు వలె మనం కూడా మారాలి, అపర క్రీస్తులే మారాలి. వీఆర్ కాల్డ్ టు బి అనదర్ క్రైస్ట్. నేను పుట్టి క్రైస్తులం, మా తాతలు ముత్తాతలు సంఘాన్ని నిర్మించారు, దేవాలయం నిర్మించారు అని చెప్పుకుంటే సరిపోదు. మీ తాత బాగానే ఉన్నారు, కానీ నువ్వే విధంగా ఉన్నావు అది కావాలి. ఇది ఏ విధంగా ఉంటుంటే చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకోవడం. మీ తాత ముత్తాతలు ఆ విధంగా ఉంటే మంచిదే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నువ్వు మాత్రం ఏ విధంగా ఉన్నావు? కేవలం నీ క్రైస్తవం చెప్పుకుంటే, క్రైస్తవురాలని చెప్పుకుంటే సరిపోదు. నువ్వు నిజముగా దేవుని యొక్క క్రీస్తుని యొక్క శిష్యురాలైతే క్రీస్తు ప్రభువులే స్పందించాలి. దేనికి? అసత్యానికి. క్రీస్తు ప్రభువు వలె ఆలోచించాలి, దేనికి? మంచి చేయాలని. క్రీస్తు ప్రభు వలె నడవాలి. అప్పుడే నీ యొక్క జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని ప్రజలారా, క్రీస్తుగా మారటం అంటే నువ్వేమో పెద్ద పెద్ద అద్భుతాలు చేయని అవసరం లేదు, కొండలను పిండి చేయని అవసరం లేదు. నీకు అనుదిన జీవితంలో ప్రేమ ఆప్యాయత ఏర్పరచుకొని నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని పొరుగు వారి పట్ల యొక్క ప్రేమను చూపుతూ జీవిస్తే సరిపోతుంది. ప్రభు అంటున్నాడు, నీ యొక్క అనుదిన జీవితంలో, దైనందిక జీవితంలో అనేకమైనటువంటి మార్గాలు, దారులను ఇస్తున్నాను, అవకాశాలను ఇస్తున్నాను, వాటి ద్వారా నువ్వు పవిత్రులుగా మారు అంటున్నాడు. చూడండి, వాక్యం తెలియజేస్తుంది. మొట్టమొదటి మార్గము మనం అందరం కూడా పవిత్రులుగా మారడానికి క్రీస్తు ప్రభువే, క్రీస్తు భగవానుడే మొట్టమొదటి మార్గమని తెస్సలోనికీయులకు రాసిన లేఖలో 1వ అధ్యాయము 22వ వచనం తెలియజేస్తుంది. అదేవిధంగా మరొక మార్గం ఏంటంటే మనల్ని మనం సమర్పించుకోవటం దేవునికి. రోమిలకు రాసిన లేఖలో చూస్తున్నాం, పునీత పౌలు మహర్షి గారు ఈ విధంగా అంటున్నారు, ఒకప్పుడు మీరు చేసినటువంటి చెడు పనుల ద్వారా మీ యొక్క అవయవాలన్నీ కూడా ఏ విధంగా అయ్యాయి? అపవిత్రమయ్యాయి. ఇప్పుడు మీరు నీతిని చేపట్టి మీ యొక్క అవయవాలను తిరిగి పవిత్రమనర్చుకోండి అని తెలియజేస్తారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పకూడదు, ఏమైపోవచ్చండి. ప్రియ దేవుని ప్రజలారా, మరొక మార్గం ఏంటంటే దేవుని పట్ల భక్తి శ్రద్ధలతో గౌరవ మర్యాదలతో ఉండాలంట.
దైవభీతి గల వారికి అన్నీ కూడా సాధ్యమే అని వాక్యం మనంతా కూడా బోధిస్తుంది. అదేవిధంగా మరొక మార్గం పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుని యొక్క మార్గంలో నడిస్తూ మనం అందరూ కూడా ఈ విధంగా మారుతాము, పరిశుద్ధులుగా మారుతామని వాక్యం చెబుతుంది. వీటినన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకొని ఉన్నతమైన వ్యక్తిగా, పరిశుద్ధుడిగా పరిగణించబడినటువంటి పునీత పాదువాపురి అంతోని గారి జీవితాన్ని చూసినట్లయితే చాలా అద్భుతమైన జీవితం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మన పునీత అంతోని గారు పోర్చుగల్ దేశంలో లిస్బన్ అనే పట్టణంలో 1195 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున జన్మించారు. అయితే తర్వాత తన యొక్క ప్రాథమిక విద్యను పూర్తి చేసుకొని పునీత అగస్తీన్ గారి యొక్క సభలో చేరి ఉన్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందంటే చాలా వరకు వాళ్ళ యొక్క బంధువులు, ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇతన్ని సందర్శించేవారు, కలిసేవారు. ఈ విధంగా వీళ్ళు ప్రతిసారి రావడం వల్ల ఏమైందంటే తన యొక్క వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి ఆటంకం వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే తను మరొక సభ అయినటువంటి పరిశుద్ధ శిలువ మఠంలో చేరారు. అక్కడికి చేరినప్పుడు కూడా కొన్ని పద్ధతులు, కట్టుబాట్లు అతనికి నచ్చకపోయినప్పటికి కూడా గురు విద్యను పూర్తి చేసుకొని 1219వ సంవత్సరంలో గురువుగా అభిషిక్తులయ్యారు. కొన్ని సంవత్సరాల తర్వాత పునీత అసిసిపురి ఫ్రాన్సిస్ సభలో ఉన్నటువంటి బ్రదర్లు చేస్తున్నటువంటి పనికి చూచి, వాళ్ళు చేస్తున్న సేవను చూసి ప్రేరేపితుడై ఆ యొక్క సభలో చేరి ఉన్నాడు. సభలో చేరిన తర్వాత ఏమైంది, తన యొక్క పేరుని ఏ విధంగా మార్చుకున్నాడంటే అంతోని గారిగా మార్చుకొని పేదరికము, వినయము, మరి ముఖ్యముగా పవిత్రత అనే పుణ్య సుగుణాలను ఏర్పరచుకొని జీవించినారు. ప్రియ దేవుని ప్రజలారా, చూడండి ఒకసారి పునీత అంతోని గారి జీవితంలో జరిగినటువంటి సంఘటన. అతను ఒకసారి ఒక గురుత్వ అభిషేక మహోత్సవంలో సందేశాన్ని ఇవ్వాల్సి వచ్చింది. అతడు ప్రసంగం చెప్తున్నప్పుడు తన యొక్క పలుకులు, తన నోటు ద్వారా వచ్చిన పలుకులు ఏ విధంగా ఉన్నాయంటే స్వర్గము నుండి జాలువారినటువంటి సెల ఏరుల సాగిపోయాయంట. ఆ యొక్క ప్రసంగంతో అందరూ కూడా తమ మర్చిపోయి ప్రసంగంలో దేవుని యొక్క వాక్యంలో అక్కడున్న ప్రజలందరూ కూడా నిమగ్నమైపోయారు. ఎందుకని తను ఎంతో పవిత్రంగా జీవించాడు, పూర్తిగా దేవునిపై ఆధారపడ్డాడు. అందుకనే పునీత అంతోని గారిని దేవుడు అత్యున్నత స్థానానికి లేవనెత్తును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ప్రియ దేవుని ప్రజలు, ఒకసారి రిమినా అనే ప్రాంతంలో ప్రజలు పునీత అంతోని గారి యొక్క ప్రసంగాన్ని వినకుండా వెళ్ళిపోయారు. వాళ్ళకి ఇష్టం లేదు వినడం. అప్పుడు అంతోని గారు ఏం చేశారంటే అక్కడ దగ్గరలో ఉన్న నది దగ్గరికి వెళ్ళారు. నది దగ్గరికి వెళ్ళి ప్రసంగించినప్పుడు నీళ్ళలో ఉన్నటువంటి చేపలు శిరముల్లో వెత్తి ఆలకించాయి. చూడండి ఎంతటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో. పవిత్రంగా దేవుడిపై ఆధారపడి జీవించినప్పుడు చూడండి చేపలు సైతం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి. చివరికి ఏమైందంటే పునీత అంతోని గారు ఆశీర్వదించి ఇప్పుడు మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడే అవి అక్కడి నుంచి కదిలాయంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ కాలంలో పునీత అంతోని గారి కాలంలో కొంతమంది వితండవాదం చేస్తూ ఉండేవారు. దివ్య సప్రసాదములో నిజంగా క్రీస్తు ప్రభువు లేడని చెప్పేవారు. అలాంటి వారిని అందరూ కూడా నిజంగా ప్రభువు ఏం చేస్తున్నాడు నిరూపించడానికి 3 రోజులు ఆహారం లేకుండా, గడ్డి వేయకుండా ఉన్నటువంటి గాడిదను తీసుకొచ్చి ఒకవైపు గడ్డి మోపును, మరొక వైపు దివ్య సప్రసాదాన్ని ఎవరు ఉంచారు? పునీత అంతోని గారు ఉంచారు. అయితే గాడిద ఏం చేసిందంటే ఆకలిని మర్చిపోయి గడ్డిని తినకుండా ముందుగా మోకరించి ఎవరికి నమస్కరించింది? దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి క్రీస్తు భగవానునికి. చూడండి, అప్పుడు అక్కడ ఉన్నవారు అందరూ కూడా అన్యులు నిజంగా క్రీస్తు దివ్య సప్రసాదం ఉన్నాడని నమ్మి వాళ్ళందరూ కూడా క్రైస్తవ, మరి ముఖ్యంగా కథోలిక శ్రీ సభలోనికి వచ్చినారు. అదేవిధంగా దేవుడు ఎంతటి భాగ్యాన్ని ఈ యొక్క పునీత అంతోని గారికి ప్రసాదించారంటే ఒకే సమయంలో 2 స్థలాలలో
ఉండవలసే దైవ వరాన్ని కూడా ఇచ్చారండి. ప్రియ దేవుని ప్రజలారా, చివరికి అంతోని గారు 1230 సంవత్సరంలో పాదువ అనే పట్టణానికి చేరారు. ఈ యొక్క పట్టణం అంతా కూడా చాలా నచ్చింది ఇతనికి. ఎంత నచ్చిందంటే, నేను చనిపోయినప్పుడు నన్ను ఎక్కడే సమాధి చేయండి అని కూడా చెప్పి ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు వెళుతూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వాళ్ళకి సరళంగా లాతిన్లోను, గ్రీకులోను, స్పానిష్లోను దేవుని వాక్యాలు చెప్తూ వాళ్ళకి మంచితనం, మానవత్వం, మర్యాద అనే మంచి సుజ్ఞానాలను మీరు ఏర్పరచుకొని దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారండి అని పునీత అంతోని గారు వాళ్ళని బోధించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని ప్రజలారా, అదేవిధంగా చూస్తున్నాం 1231 సంవత్సరంలో చూసినట్లయితే పునీత అంతోని గారు అలసిపోయారు. తలనొప్పితో, జ్వరముతో, నిద్ర లేక ఆ ఒక చిన్న కుటీరంలో, చిన్న ఇంటిలో ఒక మంచంపై పడుకొని ఉన్నారు. పడుకుని ఉన్నప్పుడు ఒక గొప్ప దివ్య వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఏం జరిగిందంటే, చిన్నారి బాలయేసు గారు వచ్చి తన యొక్క మృదువైనటువంటి చిన్న హస్తాలతో ఏం చేశారు? పునీత అంతోని గారి యొక్క నుదుటను ఏం చేస్తున్నారు? రుద్దారు. అదేవిధంగా పునీత అంతోని గారు చిన్నారి బాలయేసును ఎత్తుకొని ముద్దాడినట్లు తన యొక్క సోదరుడైనటువంటి టిస్సో గారు కళ్ళారా చూశారంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి చివరికి పునీత అంతోని గారు అదే కుటీరంలో 1231 సంవత్సరంలో జూన్ 31వ తారీఖున పరలోక ప్రాప్తిని పొందారు. ప్రియ దేవుని ప్రజలారా, చూడండి, ఇక పునీతులైనటువంటి పునీత అంతోని గారిని ఎవరైతే మొక్కుకున్నారో వాళ్ళందరూ కూడా పునీత అంతోని గారి రొట్టెని చెప్తూ ఆహార పదార్థాలు పంచిపెడతారు. పోయిన వస్తువులను దొరకడానికి పునీత అంతోని గారికి ప్రార్థిస్తారు. అనేక మంది మేళ్ళు పొంది ఉన్నారు, స్వస్థతలు, అదేవిధంగా గర్భఫలాలను పొంది ఉన్నారు, సమస్యలకు పరిష్కారాలు పొంది ఉన్నారు. ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు, వరాలు ఎందుకు దేవుడు ప్రసాదించారు పునీత అంతోని గారికి? పవిత్రమైన జీవితాన్ని జీవించారు. ఎలాంటి జీవితం జీవించారండి? పవిత్రమైన జీవితం. మరి ఈరోజు నువ్వు నేను అదే పిలుపుతో దేవుని పిలువబడ్డా. మరి మనం ఏ విధంగా జీవిస్తున్నాం? ప్రియ దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పునీత అంతోని గారు దేవుడు పిలిచిన వెంటనే దేవుని యొక్క వాక్యానికి స్పందించారు. మరి మనం ఏ విధంగా ఉన్నాం? స్పందన, చాలా మంచి పేరు. ఇక్కడ స్పందన అంటే రెస్పాన్స్. ఇట్స్ ఏ రెస్పాన్స్, స్పందించడం. విత్తనం దేనికి స్పందిస్తుంది? తేమకు. భూమి వర్షానికి స్పందిస్తుంది. ఇనుము అగ్నికి స్పందిస్తుంది. ఇలా ప్రతి వస్తువు ప్రపంచంలో ఏదో ఒక దానికి స్పందిస్తూ ఉంటుంది. మరి మనిషి ప్రతిదానికి స్పందిస్తూ చివరికి దేవునికి స్పందించడం మర్చిపోతాడు, దేవుని యొక్క ప్రణాళిక స్పందించడం మర్చిపోతాడు, దేవుని యొక్క వాక్యానికే స్పందించడం మర్చిపోతాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవునికి స్పందించి జీవిస్తే మనమందరం కూడా వాక్యమే చెప్తుంది, దేవుని కళ్ళారా చూడగలమంట పునీత అంతోని గారి వలె. అదేవిధంగా మనమందరం కూడా ఆయన ఆరాధించగలం, స్తుతించగలం. మనమందరం కూడా శక్తివంతులుగా పరిగణింపబడతాం దేవుని చేత. అదేవిధంగా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా పవిత్రంగా ఉంటాయంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కావున ప్రియ దేవుని ప్రజలారా, మనమందరం కూడా ఇక పరిశుద్ధ సమయాన దేవుడు పలికిన వాక్యానికి స్పందిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయంతో మనము కూడా దేవునికి ఇష్టమైన ప్రజలుగా మారి దేవుని యొక్క దీవెనలను దండిగా మెండుగా పొందుతాం.